హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? ఈరోజు రెసిపీ వచ్చి నాటుకోడి పులుసు అండి. పులుసు ఎలా చేయాలో చూపిస్తాను. అసలు ఎంత సాఫ్ట్గా ఉడికింది, పులుసు అయితే ఎంత టేస్ట్గా ఉంది, చాలా టేస్టీగా వచ్చిందండి. నాటుకోడి అండి, ఊడెళ్ళినప్పుడు కోసినారు. సరే కొద్దిగా నువ్వు ఎత్తుకొని వెళ్ళనేసి వాళ్ళు పెద్ద పీసులుగానే అక్కడక్కడ ఘాట్లు ఇచ్చాడు. నేను చిన్న చిన్న కట్ చేయని లేదమ్మా, పెద్దగానే తీసుకొని వెళ్ళి అక్కడికి వెళ్ళి కట్ చేసుకొని ఇచ్చినారు. ఇక్కడికి వచ్చి దాన్ని మంచి కడిగి చాకుతైతే అస్సలు అది కూరగాయలే తగ్గడం లేదు, ఇంక కూర ఎలా తగ్గుతుంది అనేసి మళ్ళీ ఇంకో చాకు ఎత్తుకున్నాను. అది అస్సలు సట్టే చేయలేదు. ఇది ఇట్లా కాదనేసి కత్తిపేట ఎత్తుకున్నాను. కత్తిపేట ఎత్తుకొని ఫస్ట్ కత్తితో వేసిన తుండ్లు కాడంతా బాగా కట్ చేసుకున్నాను పెద్ద పెద్ద పీసులుగానే. తర్వాత మళ్ళీ ఏం చేసినాను, చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకున్నాను. సో ఇలాగ కూర బాగా మంచిగా చిన్న చిన్న పీసులు కట్ చేసుకొని మంచిగా కడిగి పక్కన పెట్టుకునేవాలి. ఒక వస్తువు ఉన్నప్పుడు విలువ తెలియదు, పోగొట్టుకున్నాక విలువ తెలుస్తున్నాను కదా, అది ఎగ్జాక్ట్ కరెక్ట్. అసలు మా ఇంట్లో అయితే 50 కోళ్ళు వరకు నాటుకోళ్ళు బాగున్నాయి. అసలు మా ఇంట్లో ఒక కోడిని కూడా మేము కోసుకొని తినలేదు. ఎందుకంటే మాకు కోసుకున్నప్పుడు ఏమనిపిస్తుంది, అరే మనం సాకినవి ఎట్లా కోసుకొని తినేది అని ఒక ఫీలింగ్లో ఉండేటోళ్ళము. సరే 50 కోళ్ళు అసలు ఎట్లా కుక్కలే తినేసాయి, అసలు కుక్కలు తినేసి అంత ఇదైపోయినాయి. సరే అప్పటి నుంచి ఇంక కోళ్ళు తాకడమే మానేసినాము. సరే అయితే రెసిపీలోకి వెళ్ళిపోదాము. ముందుగానే రెసిపీకి కావాల్సిన టమోటా, ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పొడి అన్నీ రెడీగా పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసిన తర్వాత కొద్దిగా నూనె వేసుకొని, నూనె వేసిన వెంటనే బిర్యానీ మసాలా, లవంగ మొగ్గ, పట్ట అవన్నీ వేసుకొని తిరుబతలు వేసుకోవాలి. కొద్దిసేపు తర్వాత ఆనియన్స్ వేసి బాగా వాడ్చుకోవాలి. వాడిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వాడ్చేసి నెక్స్ట్ వచ్చి మనం ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కలను వేసుకొని బాగా వాడ్చుకోవాలండి. బాగా వాడిన తర్వాత టమాటాలు, కొద్ది కారపొడి వేసి బాగా వాడ్చుకునేసి మనకి ఎంత పులుసుకి ఎంత నీళ్ళు కావాలో అంత నీళ్ళు పోసుకొని కుక్కర్ మూత పెట్టేసి 6 విజిల్ రానియాలి. ఎందుకంటే కూర బాగా నాటుకోడు కాబట్టి ఉడికేదానికి టైం పడుతుంది. లాస్ట్లో మనం ఇంకా విజిల్స్కి అంతా పోయేసిన తర్వాత మనం లాస్ట్లో ధనియాల పొడి, కొత్తిమీర వేసుకొని మంచిగా కొద్దిసేపు ఉడకనిచ్చి దించేవాళ్ళండి. ఇంతే అండి, రెసిపీ రెడీ అయిపోతుంది. సూపర్ టేస్ట్ అవుతుంది. అయితే మసాలా అయితే ఇంట్లో రెడీ చేసింది వేయాలి, అప్పుడు దా టేస్ట్ బాగుంటుంది, ధనియాల మసాలా. సరే అండి, నా రెసిపీస్ కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, వీలైతే కామెంట్ చేయండి. ఓకే అండి, బాయ్.